హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మన స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ. చికెన్లో ప్రోటీన్, న్యూట్రిషన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. చికెన్ వండేటప్పుడు తగిన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. గోంగూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇవన్నీ కలిపి బిర్యానీగా మారి మీ ముందుకు వచ్చిందండోయ్ గోంగూర చికెన్ బిర్యానీ. రండి, గోంగూర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg దాకా చికెన్ను తీసుకున్నానండి. నీట్గా కడిగి వడబుట్టలో వేసుకొని నీరంతా పోయిన తర్వాత వేరొక బౌల్లో తీసుకున్నాను. తర్వాత ఒక నిమ్మ చెక్క బద్దను దానిలో పిండి నిమ్మ గింజలను తీసివేస్తున్నానండి. అవి తినేటప్పుడు అడ్డు తగిలితే అంతగా బాగోదు. తర్వాత 2 స్పూన్స్ దాకా ఉప్పు వేసి బాగా మర్దన చేస్తున్నానండి. బాగా చికెన్కి పట్టేదాకా అప్లై చేయాలండి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసానండి. మొత్తం చికెన్కి పట్టేదాకా అప్లై చేయాలండి. బాగా అప్లై అయితేనే చికెన్ బాగా టేస్ట్గా వస్తుందండి. కొంచెం కొత్తిమీర వేసాను. బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. చికెన్ని వండేటప్పుడు తగిన ఉష్ణోగ్రతతో ఉడికించాలని నిపుణులు బాగా చెప్తున్నారండి. బాగా కలపాలండి. తర్వాత ఒక మందపాటి కళాయి తీసుకున్నానండి. గోంగూరను 3 సార్లు నీట్గా కడిగి ఈ బౌల్లో వేసి ఉడికించాలండి. ఆయిల్ వేసి వేయించినా పర్వాలేదు. నేను ఇక్కడ ఉడికిస్తున్నాను. గోంగూర మాడిపోతుందండి. మాడిపోతే గోంగూర బిర్యానీకి అంతగా సూట్ అవ్వదు, నల్లగా అవుతుంది. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసి మూత పెట్టుకోవాలండి. గోంగూర ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి వేసేయాలి. బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఆరిన తర్వాత దాన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత బిర్యానీ కోసం వేరొక కళాయి తీసుకున్నాను. తగినంత నూనె పోసుకున్నాను. బాండి బాగా హీట్ ఎక్కాలండి. నూనె కూడా బాగా హీట్ ఎక్కాలి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ నేను హోల్ గరం మసాలా వాడానండి. ఇందులో స్టార్ పువ్వు, సాజీర, చెక్క, లవంగాలు, యాలకులు 3, కొంచెం జాజికాయ పొడిని వేసానండి. జాపత్రిని చిన్న ముక్క వేసాను. ఇక్కడ నేను మసాలాలు ఎక్కువ వేయటం లేదండి. జాగ్రత్త అండి, మసాలాలు పైకి పేలుతాయి. వేగేటప్పుడు దూరంగా ఉండండి. తర్వాత నేను ఇక్కడ 1 ఉల్లిపాయను ముక్కలు చేసి కట్ చేశానండి. తర్వాత 4 పచ్చిమిర్చిని వేసాను. గోంగూర బిర్యానీలో పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుందండి, అందుకే నేను ఎక్కువ వేసాను. ఉల్లిపాయలు వేగేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, మాడిపోతాయి. మాడిపోయిన ఉల్లిపాయలు అంత టేస్ట్ ఉండవండి, గమనించుకోగలరు. బాగా ఉడికిన తరువాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తున్నానండి. తర్వాత కలిపినటువంటి చికెన్ను అందులో వేసి లాస్ట్గా బిర్యానీ మసాలాను అందులో వేసానండి. నేను బిర్యానీ ఆకు కూడా వేసానండి, క్లిప్ మిస్ అయింది, గమనించండి ఇక్కడ. తర్వాత మూత పెట్టుకుందాం. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చిందండి. అలా ఉడుకుతున్న సమయంలో ఈ గోంగూర పేస్ట్ని ఇందులో వేసి కలపాలండి. బాగా చికెన్కి అంతా బాగా కలపాలండి, లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉండి బిర్యానీలో చూడటానికి అంతగా బాగోదు. తర్వాత మూత పెట్టేసి ఉడికింది లేదో ఒకసారి చూసుకోవాలండి. నూనె కొంచెం పైకి తేలిన తర్వాత నేను తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీ ప్రకారం ఇక్కడ వాటర్ను వేస్తున్నానండి. ఈ బిర్యానీ 5 మనుషులకు సరిపోతుందండి. చికెన్ బాగా ఉడకాలండి. నేను లాస్ట్గా జీడిపప్పులను వేస్తున్నానండి. ఉడికిన జీడిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఎసరు బాగా తెల్ల కాగిన తరువాత నేను 2 గంటల ముందుగా మంచి బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాను. ఆ రైస్ని ఇందులో వేస్తున్నానండి. బాగా మొత్తం కలపాలి. మసాలా అంతా రైస్కి పట్టేదాకా కలిపిన తర్వాత
ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలియదిప్పి సిమ్లో పెట్టి కొంచెం నెయ్యి వేయాలండి. నెయ్యి నేను మొదట్లో కొంచెం తీసుకున్నానండి, పైన అప్లై చేయడానికి కొంచెం వేసాను. కొంచెం ముద్దగా రాకుండా నెయ్యిని వాడానండి. చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుతున్నానండి. సిమ్లోనే పెట్టి ఉంచాలండి. 10 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.